కూడికల యొక్క అంశం ఏంటి చెప్పండి. రెఫరెన్స్ ఎంత? రెండో రాజులా? సరే తీయండి. చూడండి ఆ మాట. 15 minutes మెసేజ్. 15 నిమిషాలు వాక్యము. ధైర్యం తెచ్చుకోండి. ఐ విల్ నాట్ గో మోర్ దెన్ దాట్. దానికన్నా ఎక్కువ చెప్పనులేండి. ఈవినింగ్ విల్ స్పీక్ అగైన్. సాయంత్రము దీని గురించి ఎక్కువగా మనం ధ్యానిద్దాము. లెట్ us read that verse. ఆ మాటను మనం చదువుకుందాము. Chapter 3 verse 3వ అధ్యాయము 11. Yeah, all of us together. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. Hold fast that which you have. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. And Lord said, behold, I come quickly. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. And if you leave it off, ఒకవేళ మీరు దాన్ని విడిచిపెడితే it will be a great problem. మీరు గొప్ప సమస్యలు ఉంటారు. Those who are holding on, ఎవరైతే పట్టుకొని ఉంటారో they will be going with the Lord. వారే ప్రభుతో పాటు ఎత్తబడతారు. So Lord says, కాబట్టి ప్రభు అంటున్నాడు, behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. You are already holding something. నువ్వు ఏదో పట్టుకొని ఉంటున్నావు. Already you are holding. నువ్వు ఇప్పటికే పట్టుకొని ఉంటున్నావు. Don't leave it. దాన్ని విడిచిపెట్టవద్దు. Problems will come. సమస్యలు వస్తాయి, Troubles will come. కష్టాలు వస్తాయి. Many people, when they get into a problem, they leave it off. కొంతమంది ఏమైనా సమస్యలు పడితే వారు విడిచిపెడతారు. If you leave it off, ఒకవేళ విడిచిపెడితే what will you lose? నువ్వు దేన్ని నష్టపోతావు? ఏది పొందకుండా పోతావు? ఏది పొందకుండా పోతావు? కిరీటము. కిరీటము. You'll be losing the crown. నువ్వు కిరీటాన్ని పోగొట్టుకుంటావు. There was a young man called Daniel. ఒక యవనస్తుడున్నాడు దానియేలు. You all know the story. మీకందరికి ఆ చరిత్ర తెలుసు. He was holding something. తాను ఒక విషయాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. Even in the strange land. తాను ఒక పరాయి దేశంలో ఉన్నాడు. He was not in his Jerusalem. తాను యెరూషలేములో లేడు. He was in the strange land. తాను అన్య దేశంలో ఉన్నాడు. He went there as a slave. తాను అక్కడికి చెరగా పట్టుకోబడిన He బానిసగా has ఉన్నాడు. no any rights over there. అక్కడ ఎలాంటి హక్కులు కూడా He తనకు is లేవు. not a citizen. తాను అక్కడ పౌరస్తుడు He కాదు. doesn't have any power. తనకు ఎలాంటి శక్తి లేదు. He will be like a slave. తాను అక్కడ ఒక బానిసగా ఉండాలి. But still, అయినప్పటికీ what he was holding, తాను ఏదైతే పట్టుకొని ఉన్నాడో, whatever it comes, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా he was holding on. తాను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. Then the time came. సమయం వచ్చింది. People and the king and the people wanted him to put in the den of lions. చూడండి, అక్కడ రాజు తనకు వ్యతిరేకంగా ఉన్న విరోధులు తనను సింహపు గృహలో వేయాలనుకున్నారు. They brought him వారు తనను తెచ్చారు, to the den. ఆ యొక్క సింహపు గుహ దగ్గరికి తెచ్చారు. They have opened it. దాన్ని ఆ గృహను తెరిచారు. See what are there? లోపలేముందో చూడు. Then he saw, what are there? Lions are there. తాను చూసేమన్నాడు, ఏముంది? సింహాలు ఉన్నాయి. You are going there. నువ్వు అక్కడికి వెళ్తున్నావు. What you are having, what you are holding, leave it off. నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో దాన్ని విడిచిపెట్టు. At least now. కనీసం ఇప్పుడైనా. Those lions are waiting. అక్కడ సింహాలు ఎదురున్నాయి. You know, the generally it is told, if anybody in olden days when they used to throw a man in the den of lions, సాధారణంగా ఏం చెప్పబడుతుందంటే, ఆ పాత దినాలలో ఎవరైనా ఈ విధంగా సింహపు బోనులో పడవేసే ముందు 2 days they keep them hungry. 2 రోజులు ఆ సింహానికి ఏం పెట్టకుండా ఉపవాసం పెడతారు. Why? ఎందుకు? When the man is thrown, ఆ మనుషుణ్ణి ఎప్పుడైతే లోపలికి తోస్తారో nothing should be left. ఏది కూడా మిగల్చకూడదు. If you are hungry, చూడండి, ఉదాహరణకు మీరు ఆకలిగా ఉన్నారనుకోండి, very hungry, చాలా ఆకలిగా ఉన్నారు, you'll go home. ఇంటికి వెళ్తారు, అన్నం లేదు, అన్నం లేదు, ఏం చేస్తారు? ఏం చేస్తారు? డబ్బాలు అవి ఇవి ఏ దొరికితే ఏం దొరకకపోతే పప్పులన్న తింటారు. చూడండి, డబ్బాలు డేక్షాలు అన్ని వెతుక్కుంటారు. ఏం దొరకకపోతే Whatever you get, you'll try to eat. ఏది దొరుకుతుందో దాన్ని తినేస్తారు. So it's same thing happens. అదే విధంగా The జరుగుతుంది. lions were kept hungry for 2 days. సింహాలు 2 రోజులు భోజనం పెట్టారు. And they're telling to Daniel, ఇప్పుడు అవి దానియేలు దగ్గరకు వస్తున్నాయి. leave it off. దాన్ని విడిచిపెట్టు దానియేలు. Leave it off. నువ్వు విడిచిపెట్టు. You can happily go home. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు. He said, I'm not going to leave. లేదు, నేను విడిచిపెట్టును. What I'm holding, I will
I will hold it. నేను ఏదైతే పట్టుకొనున్నానో గట్టిగా కలిగి I ఉంటాను. don't want to lose my crown. నేను నా కిరీటాన్ని పోగొట్టుకోను. My Lord is coming. నా యొక్క ప్రభువు వస్తున్నాడు. Whatever it happened, ఏం జరిగినప్పటికీ he did not leave it. తాను విడిచిపెట్టలేదు. They warned him. చివరిదిగా తనని హెచ్చరించారు. He did not say, I am not going to leave. తాను వినలేదు, నేను విడిచిపెట్టనన్నాడు. They thrown him. తనను సింహపు బోన్లో వేశారు. Immediately closed the chapter. వెంటనే ఆ సింహపు గుహను మూసివేశారు. Otherwise, who knows if that ferocious, if they jump and come out. చూడండి, ఎవరికి తెలుసు ఎంతో క్రూరంగా ఉంటాయి అవి సింహాలు పైకెత్తి ఎగిరి వారిని పట్టుకోవచ్చు కదా. Immediately it was closed. కాబట్టి వెంటనే ఆ సింహపు బోను తలుపులు వేశారు. Everybody thought even his bones might have disappeared. ఏమనుకున్నారంటే తన ఎముకలు కూడా మిగల్చబడకుండా అన్ని తినేస్తుంది. Nothing is left. ఇంకా ఏది కూడా విడిచిపెట్టదు. What a terrible thing. చూడండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితి. In the midst of the lion, ఆ సింహపు మధ్యలో he was holding. తాను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. Many times we also have to be in the midst of the lion. చాలా సార్లు సందర్భాల్లో మనము కూడా సింహముల మధ్యలో ఉండాల్సి వస్తుంది. We have to hold on. మనము గట్టిగా పట్టుకొని ఉండాలి. When I was in Africa, నేను ఆఫ్రికా దేశంలో ఉన్నప్పుడు those brothers have taken me to the zoo. అక్కడ ఉన్న సహోదరులు నన్ను జూకి తీసుకొని వెళ్ళారు. Open zoo. చూడండి, ఏ విధంగా ఉంటుందంటే అంత తెరిచి ఉంటుంది. Everything will be open. అంటే జంతువులన్నీ కూడా సంచరిస్తూనే ఉంటాయి. There will be running lions and tigers and these elephants. Everything will be. చూడండి, సంచరిస్తుంటే ఆ సింహాలు, పులులు, ఆ ఏనుగులు అవన్నీ కూడా బంధించరు వాటిని. అవి సంచరిస్తున్న అడవిలో ఉన్నట్టుగా తిరుగుతుంటాయి. So we went in a closed van. కాబట్టి మేమందరం ఎంతో భద్రంగా ఉన్న వ్యాన్ లో మమ్మల్ని లోనికి తీసుకొని We వెళ్ళారు. have seen almost every animal. చూడండి, అన్ని జంతువులు కనబడ్డాయి. So lions we did not see. కానీ ఆ సింహాలు మాత్రం మాకు కనబడలేదు. That brother, one Telugu brother was there. అప్పుడు నాతో పాటు ఒక తెలుగు సహోదరుడు ఉన్నాడు. అన్న అన్ని చూసాం కానీ సింహంని చూడలేదు. ఆయన ఏమన్నాడంటే, అన్న అన్ని చూసాం కానీ సింహంని చూడలేదన్నా అన్నాను. నేను చెప్పాను, అప్పుడు నేనన్నాను, ఏం పర్వాలేదన్నా, అన్న ఏం పర్వాలేదన్నా, మా సంఘంలో మస్తున్నాయి సింహములు. మా సంఘంలో మస్తున్నాయి సింహాలు అన్నాను. We have to live in the midst of the lion. మనము సింహాల మధ్యలో జీవించాలి. Hold it on. గట్టిగా పట్టుకోండి. Don't leave it. దాన్ని విడిచిపెట్టవద్దు. Our Lord is coming. మన ప్రభువు వస్తున్నాడు. And today evening, ఈ సాయంకాలము, and tomorrow the whole day, రేపు దినమంతా కూడా, and we'll be meditating upon this. మనం ఈ యొక్క అంశము పైన ధ్యానిస్తాము. And it is a God's warning. ఇది దేవుని యొక్క హెచ్చరిక. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Anytime he may come. ఆయన ఏ సమయంలోనే వస్తాడు. In the last days, మనము చివరి దినాల్లో ఉన్నాము. బైబిల్ గ్రంథంలో రాయబడింది. 1 Timothy chapter 4 4వ అధ్యాయము verse 1 మొదటి వచనము. 1 Timothy కాడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మలందు బాధ కదమ్మా, బోధ దయ్యముల యందు బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. విశ్వాస భ్రష్టు లాస్ట్ డేస్, చివరి దినాలలో విశ్వాస భ్రష్టులైపోతారు. They will leave what they have. వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని విడిచిపెడతారు. They are not able to tolerate. వారు భరించలేకపోతారు. Maybe persecution, బహుశా శ్రమలు కావచ్చు, some trouble, ఏదో కష్టాలు కావచ్చు, whatever it may be, ఏది ఏమైనప్పటికీ, maybe great poverty, గొప్ప పేదరికము కావచ్చు, or unhealing sickness, లేదంటే స్వస్థపరచబడని రోగము కావచ్చు, painful sickness, ఎంతో భయంకరమైన అరోగ్యము, whatever it may be, అది ఏదైనప్పటికీ Lord is telling, ప్రభు అంటున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I am coming soon. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Only for few days. కొన్ని రోజులను ఓపికతో ఉండు. Hold it fast. నువ్వు గట్టిగా పట్టుకో. In last days, అంత్య దినాలలో many people, అనేక మంది, చాలా మంది, they will leave the faith. వారు విశ్వాసాన్ని విడిచిపెడతారు. They will leave what they were holding. వారు ఏదైతే పట్టుకొని ఉన్నారో దాన్ని విడిచిపెడతారు. విశ్వాస భ్రష్టులైపోతారు. Whole of their life they lived faithfully. జీవితకాలం అంతా కూడా వారు విశ్వాసములో జీవించారు. In the last, కానీ చివరి క్షణాలలో they could not bear. వారు సహించలేని కారణాన్ని బట్టి, That's why Lord is telling. అందుకొరకే ప్రభు అంటున్నాడు, Are you going through some problems? నువ్వు కొన్ని సమస్యల గుండా వెళ్తున్నావా? Are you going through persecution? నువ్వు ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? Only for a short time. కొన్ని రోజులు మాత్రమే. Behold, ఇదిగో I will come quickly. నేను త్వరగా వస్తున్నాను. I will come quickly. నేను త్వరగా వస్తున్నాను. Hold fast. నువ్వు గట్టిగా పట్టుకో. Till the end. నువ్వు అంతము వరకు ఉండాలి.
So many our forefathers see in the Bible మనము బైబిల్ గ్రంథంలో మన పితరులను చాలా మందిని చూసుకున్నప్పుడు how they were holding fast వారు ఏ విధంగా గట్టిగా పట్టుకొని ఉన్నారో, till the end. వారు అంతము వరకు పట్టుకొని ఉన్నారు. I'll tell small story. ఒక చిన్న కథ చెప్తాను. Story of monkey. చూడండి, ఒక కోతి కథ. ఇష్టమేనా కోతి కదా? కోతి కథ అంటే ఇష్టమేనా? ఇష్టమా? అన్నిటికీ కోతి కథ ఇష్టం అంటే ఏమో ఇష్టం అంట, వాక్యం ఇష్టం. In our side, మేముండే వైపు there are some people who come to catch the monkeys. కొద్ది మంది వస్తారు, కోతులు పట్టుకునే వారు ఉంటారు కదా, కోతులు పట్టుకుంటానికి వస్తారు. And you know how they catch the monkey? వారు కోతుల్ని ఏ విధంగా పట్టుకుంటారో తెలుసా? They're in a small pot. చూడండి, ఒక కుండ పెడతారు, Small pot. చిన్న కుండ పెట్టి, And that opening will be very small. చూడండి ఆ కుండ ఆ పై భాగము చాలా చిన్నగా ఉంటుంది. I mean, empty hand can go inside. అంటే ఖాళీ చేయి మాత్రమే లోపలికి వెళ్తుంది. If you make your hand little bit like this, it will never come out. చూడండి, ఆ చేతిని లోనకు పెట్టి కొద్దిగా ఈ విధంగా తెరిచినా చేయి బయటికి రాదు. It cannot come. అది బయటికి రాదు. It must be, again you must make like this. చూడండి, మళ్ళీ బయటికి చేయి లాగాలంటే చేతిని మూసివేసి లాగాలి. So these people who catch the monkey, కాబట్టి కోతులు పట్టేవారు ఏం చేస్తారంటే, they'll put these groundnuts. చూడండి ఈ పల్లీలు ఉంటాయి కదా, ఈ వేరుశెనగలు Monkeys, they like very much. ఈ వేరుశెనగలు అంటే కోతులకు చాలా ఇష్టము. Some people also like. చూడండి, మీలో కొంతమంది కూడా చాలా ఇష్టం కదా వేరుశెనగలు అంటే. అంటే మీరు కోతులు కాదు, అంటే మీరు కోతులని కాదు, but some people like it very much. ఎందుకో కొద్ది మందికి చాలా ఇష్టము. Monkeys, they love that groundnut. చూడండి, ఈ కోతులకు కూడా వేరుశెనగలు అంటే చాలా ఇష్టము. They'll put in that. చూడండి, ఆ కుండలో వేస్తారు. Put it somewhere where monkeys will be coming. చూడండి, కోతులు వచ్చే ఆ చోటున దాన్ని పెట్టేస్తారు. Monkey will come. కోత వస్తుంది, Groundnut. లోపల చూస్తే వేరుశెనగలు. What a wonderful. అబ్బో, ఎలాంటి అద్భుతము. They put their hand. అవి చేతులు పెడతాయి. Then they know. కోతి గుణం తెలుసు కదా. చూడండి, కోతి గుణం తెలుసు కదా, They hold so much. ఎన్నో పట్టుకుంటాయి. Then it will try to. అది ఆ పట్టుకొని బయటికి లాగుతానికి ప్రయత్నిస్తుంది, Hand will never come. కానీ చెయ్యి బయటికి రాదు. It will be struggling. అది కష్టపడుతుంది. If they leave it off, it can come. ఒకవేళ వాటిని విడిచిపెడితే బయటికి But వస్తుంది, it will not. It is not prepared to leave. కానీ దాన్ని విడిచిపెడతానికి కోతి సిద్ధంగా ఉండదు. And that man will be waiting with a rope. ఇప్పుడు ఆ మనుషుడు ఒక తాడు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. This is struggling, but it is not leaving. ఈ కోతేమో కష్టపడుతుంది కానీ విడిచిపెట్టట్లేదు. That man will come and put a rope. అప్పుడు వెంటనే ఆ మనిషి వచ్చి తాడు వేస్తాడు. And he will catch the monkey. ఆ తాడు వేసి లాగి కోతిని పట్టుకుంటాడు. ప్రాణం పోగొట్టుకొని విడవలేదు. చూడండి, ప్రాణము పోతున్నా సరే దాన్ని విడిచిపెట్టలేదు. Let us learn from monkey. మనము కోతుల నుండి నేర్చుకుందాము. We are believers. మనం విశ్వాసులము. Our Lord is telling, మన ప్రభు అంటున్నాడు, hold fast. గట్టిగా పట్టుకో. Many problems may come. అనేక సమస్యలు వస్తాయి. And many false people will come. అనేక మంది తప్పుడు బోధకులు వస్తారు. And they will deceive the believer. వారు విశ్వాసులను మోసగిస్తారు. And they by listen. And he said that devilish doctrine they will preach. ఇక్కడ ఏమని రాయబడిందంటే, వేషధారణ, అబద్ధకు దయ్యముల బోధ. దయ్యముల బోధ. దయ్యముల బోధ. Who will preach? ఎవరు బోధిస్తారు? విశ్వాసులే. చూడండి, విశ్వాసులే బోధిస్తారు. How can they preach? వారు ఏ విధంగా బోధించగలుగుతారు? దయ్యాల బోధ ఎట్లా బోధిస్తారు? దయ్యాల బోధ ఏ విధంగా బోధిస్తారు? వాళ్ళు దయ్యాలు అవుతారు ముందు. చూడండి, మొట్టమొదటిగా వారు దయ్యాలు అవుతారు. Many God servants become devils. చాలా మంది దేవుని సేవకులు దయ్యాలు And అవుతారు. they are deceiving the people. వారు ప్రజలను And మోసగిస్తున్నారు. we are in the last days. మనము అంత్య దినాల్లో ఉన్నాము. And don't leave it off. మీరు విడిచిపెట్టకండి. It is so clear. The Spirit of God speaks so clearly. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. Not man speaking. చూడండి, మనుషుడు మాట్లాడట్లేదు. In the last days, అంత్య దినాల్లో many people leave their faith. అనేక మంది వారు విశ్వాసాన్ని విడిచిపెడతారు. Since God is warning, ప్రభు వారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. troubles will come. కష్టాలు వస్తాయి. And in book of Thessalonica, తెస్సలోనికలలో Paul says, అక్కడ పౌలు అంటున్నాడు, comfort one another. ఒకరిని ఒకరు ఆదరించుకోండి. Don't stop gathering together. కలిసి కూడుకొనటము మానకండి. సమాజముగా కూడుకొనటం మానవద్దు. Don't stop. సమాజంగా కూడవద్దు Our మానవద్దు. Lord is coming soon. మన ప్రభు త్వరగా వస్తున్నాడు. We don't know this evening he may ఈ come. సాయంత్రమే ప్రభు రావచ్చు. And we have no opportunity to preach this evening. ఈ సాయంకాలము బోధించే అవకాశం ఉండకపోవచ్చు. So dear ones, కాబట్టి ప్రియులారా, so let us take warning. కాబట్టి మనం హెచ్చరిక తీసుకుందాము. Our Lord is coming. మన ప్రభు త్వరగా వస్తున్నాడు. Hold fast. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. Look at that monkey. చూడండి, ఆ కోతును ఒకసారి గమనించండి.
it is never bothered if its life will go. దాని ప్రాణము పైన అది పట్టించుకోదు. But it did not leave. కానీ ఆ వేరుశనగలను మాత్రం విడిచిపెట్టదు. And with a great difficulty later on, ఎంతో కష్టంతో తరువాత they'll beat on the hand, they'll do something, finally or even they may break also the pot. చూడండి, ఎంతో ప్రయత్నించి అది ఏదో ఒకటి చేసి కుండను కూడా విరగొట్టవచ్చు. But it will not leave. కానీ విడిచిపెట్టదు. Let us hold fast మనము గట్టిగా పట్టుకుందాము. that which we have. మనము కలిగిన దాన్ని గట్టిగా చేపడదాము. The Lord said, behold, I come quickly. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Otherwise we'll miss the rapture. లేదంటే మనము ఎత్తబడే గుంపులో ఉండము. Let us hold fast. మనము గట్టిగా Lord పట్టుకుందాము. said, I'll come quickly. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. No more time. ఇంకా సమయం లేదు. ఇదిగో నేను వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Let us take courage. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాము. The momentary problems, momentary difficulties, sufferings you may be going through. క్షణికమైన బాధలు, క్షణికమైన ఇబ్బందులు, కష్టాల గుండా మనం వెళ్తుండవచ్చు. Maybe you are going through poverty బహుశా నువ్వు పేదరికం గుండా వెళ్తున్నావేమో, or some persecution. లేదంటే ఏదో హింసల గుండా వెళ్తున్నావేమో. Lord is coming soon. ప్రభు త్వరగా వస్తున్నాడు. Lord it is encouraging words. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Hold fast. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. Parents left the small children at the house. తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని ఇంటికాడ విడిచిపెడతారు. And they went to a marketplace. వారు బజారుకు వెళ్ళారనుకోండి, వెళ్ళారు. And then there will be heavy rain and thundering. ఇప్పుడు పెద్ద వర్షము, ఉరుములు కురుస్తున్నాయి. And children rang up to the parents. పిల్లలు ఫోన్ చేస్తారు తల్లిదండ్రులకు, Daddy, there is heavy thunder. We are all are getting frightened. నానా పెద్ద వర్షము, ఉరుములు వస్తున్నాయి, భయమేసిపోతుంది మాకు. The father says, అప్పుడు తండ్రి అంటాడు, we are very close to the house. మేము ఇంటికి దగ్గరలో ఉన్నాం రా, Don't worry. నువ్వు బాధపడద్దు, I'll come very quickly. భయపడద్దు, త్వరగా Just 2 minutes, son. 2 నిమిషాలు కుమారుడా. Oh, then they say, అప్పుడు వారు అంటారు, Daddy is somewhere here only. అయ్యో నాన్న దగ్గరనే ఉన్నాడంట. Within minute, Daddy will come. కాబట్టి నిమిషాల్లో తండ్రి వచ్చేస్తాడు. Lord is telling, ప్రభు అంటున్నాడు, I am near. నేను దగ్గరలో ఉన్నాను, I am very near. నేను చాలా దగ్గరలో ఉన్నాను. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Few more minutes. ఇంకా కొన్ని నిమిషాలే, I am there. నేను అక్కడ ఉంటాను. Let us take courage. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాము. Hold fast what we have. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. Till the Lord comes. ప్రభు వచ్చేంత వరకు ఉండాలి. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. A simple, small lesson. కాబట్టి చిన్న పాఠము, A simple message. సాధారణమైన పాఠము, It will take us to eternity. అది మనల్ని నిత్యములోనికి, నిత్య జీవములోనికి నడిపిస్తుంది. Let us hold fast. కాబట్టి గట్టి